ఉపకారులు. పూర్వం ఒక రాజ్యాన్ని ఉపేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 భార్యలయందు 2 కొడుకులు కలిగారు. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు కలవారు. పెద్దవాడి పేరు నాగవాహనుడు, చిన్నవాడి పేరు పశుపతి. నాగవాహనుడు కాస్త కఠినుడు, పశుపతి మనసు చాలా మృదువు. అయినా ఇద్దరూ అన్యోన్యంగానే పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది. దేశాటన చేసి తమకు నచ్చిన కన్యలను పెళ్లాడి తిరిగి వస్తామని చెప్పి రాజకుమారులిద్దరూ తమ ఇంటి నుంచి బయలుదేరారు. వాళ్ళు చాలా దేశాలు గడిచి ఒక అందమైన వనాన్ని చేరారు. అక్కడ ఒక సరోవరం ఉన్నది. అందులో హంసలున్నాయి. ఇద్దరూ సరోవరంలో స్నానం చేసి సమీపంలో ఉన్న చెట్ల నుంచి రుచికరమైన పళ్ళు కోసుకుని తిని సరోవర తీరాన కూర్చున్నారు. అప్పుడు నాగవాహనుడికి ఒక హంసను బాణంతో కొట్టాలనిపించింది. అతను విల్లు ఎత్తడం చూసి పశుపతి అతన్ని వారిస్తూ విల్లు లాగేసుకుని, ఊరుకో, అందమైన హంసలను అనవసరంగా చంపితే ఏం వస్తుంది అన్నాడు. వేటలో వినోదం లేదా, విల్లు ఇలా అయ్యి అన్నాడు నాగవాహనుడు. ఇది వేట కాదు, హత్యే అన్నాడు పశుపతి. తర్వాత వాళ్ళక్కడ తిరుగుతుండగా ఒక చీమల పుట్ట కనిపించింది. కాస్తంత చీమలు ఎంతో చాకచక్యంగా తమ ఇంటిని నిర్మించుకున్నవి. అవి విరామం లేకుండా పుట్టలోకి పోతుండడము, పుట్ట నుంచి బయటకు వస్తుండడము గమనించి పశుపతి చాలా ఆనందించాడు. పుట్టలోపల చూస్తే నీకింకా ఆనందంగా ఉంటుంది అంటూ నాగవాహనుడు ఒక పుల్లతో చీమల పుట్టను చెరపబోయాడు. పశుపతి అతని చెయ్యి పట్టుకుని పుల్లను అవతల పారేసి, ఎందుకు చీమలను అకారణంగా హింసిస్తావు అన్నాడు. నువ్వెక్కడ దాపురించావురా పిరికివాడివి అని నాగవాహనుడు చాలా చిరాకు పడిపోయాడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక పూల నుంచి మకరందాన్ని సంగ్రహించే తేనెటీగలు చెట్ల మీద కనిపించాయి. నాగవాహనుడు వాటి మీదికి బట్ట విసిరి కొన్ని తేనెటీగలను పట్టుకుని, చిక్కాయి పాపిష్టివి, ఇవి కుట్టితే ఎంత బాధో తెలుసా, వీటిని ఏం చేసినా పాపం లేదు అంటూ తన బట్టలో చిక్కిన తేనెటీగలను చిత్రహింస చేయబోయాడు. పశుపతి అతని చేతిలోని బట్టను లాగేసి, నువ్వు వాటి జోలికి పోకపోతే అవి నిన్నెందుకు కుట్టుతాయి, ఎందుకు చేస్తావు ఇలాంటి పనులు అన్నాడు. నాగవాహనుడికి చాలా కోపం వచ్చింది. నువ్వు ఒక్క పని సరదాగా చెయ్యనియ్యవు, నా ఇష్టం కాదనడానికి నువ్వెవడివి, ఇక నేను నీతో రానే రాను అంటూ అతను తన గుర్రాన్నెక్కి అతి వేగంగా వెళ్ళిపోయాడు. పశుపతి వెనుక నుంచి కేకలు పెట్టినా వినిపించుకోలేదు. పశుపతి కూడా అన్న వెళ్ళిన దారినే బయలుదేరాలని తన గుర్రం మీద ఎక్కబోతుండగా, అయ్యా, బాబూ, నాయనా అని 3 గొంతులు పిలవడం వినపడింది. అతను ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూశాడు. ఒక హంస, పెద్ద చీమ, తేనెటీగల రాణి అతన్ని సమీపించాయి. నువ్వు మా పట్ల చూపిన ఆదరానికి మేము కృతజ్ఞులం. నువ్వెక్కడ ఉన్నా మాతో పనిపడినప్పుడు మాలో ఎవరిని తలుచుకుంటే వాళ్ళం వచ్చి నీకు కావలసిన సహాయం చేస్తాం అన్నాయి అవి. పశుపతి ఆ మాటకు చాలా సంతోషించి గుర్రం మీద బయలుదేరాడు. 2 రోజుల పాటు అతను అరణ్య మార్గాన ప్రయాణించి ఒక పెద్ద భవనాన్ని చేరుకున్నాడు. ఆ భవనం ముందు ఒక చెరువు ఉన్నది. దాని గట్టున 3 మందార చెట్లున్నాయి. ఇవి కాక ఆ ప్రాంతంలోనే కొన్ని ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. మందార చెట్ల సమీపంలో ఒక వృద్ధుడు నేల మీద కూర్చుని ఉన్నాడు. పశుపతి భవనద్వారం ముందు గుర్రాన్ని దిగి లోపలికి ప్రవేశించబోయాడు. అప్పుడు వృద్ధుడు, అటు వెళ్ళకు, ఇలా రా, ఆ భవనంలో నీకేమీ పనిలేదు, నీ దారిన నువ్వెళ్ళు అన్నాడు. పశుపతి వృద్ధుణ్ణి సమీపించి, ఎందుకలా అన్నావు, ఈ భవనం ఎవరిది, నువ్వెవరు అని ప్రశ్నించాడు. వృద్ధుడు ఇలా చెప్పాడు, ఈ భవనం కథ వింటావా, ఇది ఒక రాజుది. ఆ రాజుకు 2 కుమార్తెలు, 1 కొడుకు ఉండేవారు. ఆడపిల్లలు కవలలు, ఇద్దరూ ఒకే రూపంలో ఉండేవారు. పెద్దదాని పేరు సువర్ణ, రెండో దాని పేరు మధురవాణి. కుమారుడు వాళ్ళకన్నా చిన్నవాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా ఒకనాడొక యోగి రాజభవనానికి భిక్షకు వచ్చాడు. ఆ యోగిని రాజకుమారుడు కుమార్తెలు కాస్త అల్లరి పెట్టారు. రాజకుమారుడు ఒక చిన్న పెట్టె చూపి దాని తాళం చెవి
ఈ చెరువులోకి విసిరివేసి, నువ్వు యోగశక్తితో చెరువు నుంచి తాళపు చెవి తెచ్చి ఈ పెట్టె తెరిచి ఇందులో ఏమున్నదో చెప్పు అన్నాడు. సువర్ణ తన ముత్యాల హారం తెంచి ముత్యాలన్నీ విరజిమ్మి ఎన్ని ముత్యాలున్నాయో లెక్కపెట్టి వాటిని ఒక చోట చేర్చి మళ్ళీ హారం ఎప్పట్లాగా చెయ్యి అన్నది మధురవాణి. మా ఇద్దరిలో చిన్నది ఎవరో పెద్దది, ఎవరు చిన్నది చెప్పు. నువ్వు ఈ పనులు చేసినట్టయితే నీకు భిక్ష పెడదాం అన్నది. యోగి మండిపడి ముగ్గురిని మందార చెట్లై పొమ్మని శపించాడు. వాళ్ళే ఈ మందార చెట్లు. రాజుకి సంగతి తెలిసింది. ఆయన యోగి కాళ్ళ మీద పడి అజ్ఞానం చేత అపరాధం చేసిన తన పిల్లలను క్షమించమని, వాళ్ళు శాపాన్ని ఉపసంహరించమని వేడుకున్నాడు. యోగి కాస్త సౌమ్యుడై వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకు ఎవడు సమాధానం ఇచ్చినా వాళ్ళ శాపం తీరిపోతుంది, సమాధానం ఇస్తానని మాట ఇచ్చి ఆ పని చెయ్యలేనివాడు ఎండు చెట్టి అయిపోతాడు అని వెళ్ళిపోయాడు. అలా అయిపోయిన వాళ్ళే ఈ కనిపించే ఎండు చెట్లు. ఇది జరిగాక రాజు రాజ్యం మీద విరక్తి చెంది రాజ్యభారాన్ని తన మంత్రులకు వదిలి వాళ్లకు మరొక రాజధాని ఏర్పాటు చేశాడు. తన కుమార్తెలను మనుషులుగా చేసిన వాళ్లకు తన కూతుళ్ళనిచ్చి పెళ్లి చేస్తానని కూడా రాజు చాటింపు వేయించాడు. ఆ ఆశ కొద్దీ ఒకరిద్దరు వచ్చి చెట్లయిపోయారు. నిన్న కూడా ఒకరు రాజకుమారుడు వచ్చి ప్రయత్నించి విఫలుడై చెట్టుగా మారిపోయాడు. అదే ఈ చెట్టు. పశుపతికి ఈ రెండు విషయాలు అర్థమయ్యాయి. ఆ వృద్ధుడే ఈ వృద్ధుడే ఆ రాజు. నిన్న వచ్చి చెట్టయిపోయినవాడు తన అన్న నాగవాహనుడు. పశుపతి ఆ వృద్ధుడితో ఏమైనా సరే నేను ప్రయత్నిస్తాను అని చెరువు వద్దకు వచ్చి హంసను స్మరించాడు. వెంటనే హంస వచ్చింది. చెరువు అడుగున ఉన్న తాళపు చెవి కావాలని పశుపతి హంసను కోరాడు. హంస నీటి అడుగు నుంచి తాళం చెవి తెచ్చి పశుపతికిచ్చింది. వృద్ధుడు పెట్టె తెచ్చిచ్చాడు. పశుపతి పెట్టె తెరిచి లోపల నుంచి ఒక తాళపత్రం తీశాడు. దానిపైన మెరిసేదంతా బంగారం కాదు అని రాసి ఉన్నది. తరువాత పశుపతి చీమను తలుచుకున్నాడు. చీమ వచ్చింది. నేల మీద ముత్యాలు పడి ఉన్నాయి, వాటన్నిటినీ వెతికి ఏరి నాకివ్వాలి అన్నాడు పశుపతి. వెంటనే చీమల దండు వచ్చి ముత్యాలన్నిటినీ తెచ్చివ్వగా పశుపతి వాటిని ఏంచి చెప్పాడు. ఇక మందార చెట్ల రూపంలో ఉన్న రాజకుమార్తెలలో చిన్నదెవరో తెలుసుకోవాలి. పశుపతి తేనెటీగను స్మరించాడు. తేనెటీగ వచ్చింది. ఈ రెండు మందార చెట్లలో చిన్నదానిపైన వాలు అన్నాడు పశుపతి. తేనెటీగ ఒక చెట్టుపై వాలింది. మరుక్షణమే ఇంద్రజాలంగా 3 మందార చెట్లు, ఎండిన చెట్లు మనుష్య రూపాలు ధరించారు. మనుషులైన ఎండు చెట్లలో నాగవాహనుడు కూడా ఉన్నాడు. వృద్ధుడు తన కుమార్తెలను, కుమారుణ్ణి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన తన కుమార్తెలతో, నేను వాగ్దానం చేసిన ప్రకారం మీరిద్దరూ ఈ యువకుణ్ణి పెళ్లాడండి అన్నాడు. దానికి పశుపతి, నాకు చిన్నదాన్నిచ్చి పెళ్లి చేయండి, మీ పెద్ద కుమార్తెను నా అన్నకిచ్చి చెయ్యండి, ఇతను నా అన్నే అని నాగవాహనుణ్ణి రాజుకు పరిచయం చేశాడు. వృద్ధరాజు సంతోషించి తన కుమార్తెలిద్దరినీ రాజకుమారులకిచ్చి పెళ్లి చేశాడు. నాగవాహనుడు, పశుపతి దేశాటన ముగించి తమ భార్యలతో సహా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.